వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతా రామోజీ కుమ్మరిగూడెం రహదారిపై ధర్నాకు దిగిన తండావాసులు అధికారుల నిర్లక్ష్యంతో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు పెద్ద మొత్తంలో ధాన్యం పేరుకుపోతుంది, రోజుల తరబడి పడిగాపుడు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలు పడుతుండడం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. సెంటర్ ఓపెన్ కాలేదు, 4 సార్లు ఓపెన్ అయినాయి. ఆల్రెడీ కాంటలు ఎక్కడెక్కడ అయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఒడ్లు తడిసి ముద్దయి ఏ గది లేక మాకు నానా అవసరం పడుతున్నాం. కనీసం ఇవాళ రేపట్ల దయదలిసి మా మీద ఈ ఒడ్లను సెంటర్లను ఓపెన్ చేయాలని కోరుతూ మనవి. సెంటర్ ఓపెన్ అయిపోతే మా సెంటర్ ఎందుకు ఓపెన్ చేయరు? మేము తీసిన రైతులు మరి ఇక్కడ చిన్న చూప మాకు ఎందుకు మా పైన ఇంకా చిన్న చూపు? మేము 6 కాలం కష్టపడితే ఈ వర్షానికి మొలకెత్తిపోతున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ పెట్టుబడికి పైసలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఎందుకు నిర్లక్ష్యం? మాకు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? మా వర్ధన్నపేట నియోజకవర్గంలో మా ఊరు ఉన్నదా లేదా? ప్రతి ఊరు తిరిగి సెంటర్ ఓపెన్ చేస్తారు. రామోజీ కుమ్మరిగూడెం అంటే గిరిజనులు అని చిన్న చూప మా పైన. ఎందుకు? మేము పండించిన పంటలు ఏమైనా క్వాలిటీ లేదా? ధాన్యం ఏమైనా తడిసినే ఉన్నదా? మేము పండించే పంటకు ఎందుకు కొనుగోలు చేయరు? వెంటనే ఈ రోజు కనుక రేపటి వరకు సెంటర్ ఓపెన్ చేయకపోతే కలెక్టర్ ఆఫీసును, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తాం. కంపల్సరీ ఊరు కదులుతాం. మేము ఒడ్లు కాంటా పెట్టాలి. అంత రైతులు ఆగమవుతున్నాం. ఈడ నాకు చిలుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేల అవుతుంది. మేము వరకు కోసేది ఇన్నే ఉంటున్నాం. 5 7 మనుషులు మొత్తం సెంటర్ ఓపెన్ చేయాలి. మాకు